వాళ్ళకి లెక్కగా కుదిరి అనుకోకుండా పక్క 16 అన్నాలు తెలుగు అమ్మాయి. యుఎస్లో ఉన్నప్పుడు ఎవరు వాళ్ళ అమ్మ డాక్టర్ కాబట్టి అతనికి సరిగ్గా ఈ అమ్మాయి పైకి వస్తున్నప్పుడు అతను ఒక ప్రెస్ మీట్ పెట్టి తను నాకు పుట్టలేదు అని అని పెద్ద అప్రోచ్ చేశాడు ఆయన. అదేదో ఆస్తుల గురించి అని ఉంటాడు. సాధారణంగా ఇటువంటి ఎలా పడతారు ఆ అమ్మాయి ఈయన యొక్క ఆస్తి తను పుట్టింది అని అలా కూడా చెప్పారు. అది ఎలాగమ్మా అంటే వాళ్ళు విడిపోయిన తర్వాత అది అతను ఎలాగ పడితే అలా క్లెయిమ్ చేయొచ్చు. ఇష్యూ రావడానికి విడిపోయడానికి ఎంతసేపు పడుతుంది? 9 నెలలు పడుతుంది కన్సీవ్ చేసి రావడానికి. దానికి ముందు జరిగినా జరగచ్చు. అంచేత అదే దే డెంట్ కేర్ వెళ్ళింది. కానీ అనుకోకుండా వాడికి దైవికంగా అమ్మాయికి ఈ సినిమాలు రావటం, చాలా క్యూట్గా ఉండటం. ఆ అబ్బాయి కూడా బాగుంటాడు ఆ సినిమాలో, ఎవరో శ్రీకాంత్ కొడుకు. సో 1-2 సార్లు అయితే నేను మాట్లాడి నాతోటి. అది ప్రభుదేవ దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు. వాళ్ళ ఫాదర్ని వేరే యాక్టర్ గురించి అడిగితే యాష్ అన్నవాడు కన్నడలో ఆడో పూరి జగన్నాథ్ సినిమాలో యాక్ట్ చేసి ఫ్లాప్ అయింది కదా, ఆ హీరో నాకు అందంగా కనిపించి అడిగాను. అడిగితే ఒకదాని తర్వాత నెంబర్ ఉన్నట్టు వాళ్ళ అబ్బాయిది. వాళ్ళ అబ్బాయి నెంబర్ ఇచ్చాడు శ్రీకాంత్ నాకు.